ఈసారి ఐపీఎల్ లో ఫేవరెట్స్ లో ఒకటిగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓడింది. దీంతో తొలి విజయం కోసం హార్దిక్ సేన ఎదురు చూస్తుంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో వాంఖేడలో జరిగే ఈ పోరులో గెలిచి బోని కొట్టాలని భావిస్తుంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్ల్లో నెగ్గి ఫుల్ జోష్ లో ఉంది రాజస్థాన్. గెలుపు జోరును కొనసాగిస్తూ అపోజిషన్ టీమ్స్ కు డేంజర్ సిగ్నల్స్ పంపాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ 2 టీమ్స్ బలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓపెనింగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతులు 6 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై. ఆ తర్వాత సన్ రైజర్స్ తో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ 2 మ్యాచ్ల్లోనూ ముంబై బ్యాటర్లు బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ బీకర్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. ఇక ఇషాన్ కిషాన్ లాస్ట్ మ్యాచ్ లో ఫామ్ ను అందుకున్నాడు. అయితే ఇంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నా ముంబై మ్యాచ్లు ఫినిష్ చేయలేకపోతుంది. అందుకు కారణం బౌలింగ్ లో రాణించకపోవడమే. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రాణిస్తున్నాడు. మిగిలిన వారందరూ గత మ్యాచ్ లో దారుణంగా పరుగులు ఇచ్చుకోవటం మైనస్ గా మారింది. ఇక ఆ టీం కు పెద్ద నెగిటివ్ అంటే హార్దిక్ పాండ్యానే. తొలి 2 మ్యాచ్ల్లో బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా బ్యాటింగ్ లో కీలక సమయాల్లో అవుట్ అయి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లోనైనా అతను అటు కెప్టెన్ గా ఇటు ప్లేయర్ గాను రాణించాల్సిన అవసరం ఉంది. అయితే మొన్న సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు చెందిన ముంబై యువ బౌలర్ క్వేనా మఫాకా దారుణంగా పరుగులు ఇచ్చుకున్నాడు. అనుభవం లేని కారణంగా అతడు సన్ రైజర్స్ బ్యాటర్లకు దాసోహమయ్యాడు. దీంతో రాజస్థాన్ తో జరిగే ఈ మ్యాచ్ లో అతన్ని పక్కన పెట్టి అతడి స్థానంలో లూక్ వుడ్ ని జట్టులోకి తీసుకోవాలని ముంబై మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే రాజస్థాన్ జట్టు ఈసారి బలంగా కనిపిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆ టీం కు పెద్దగా మైనస్లు లేవు. ఓవర్ యాక్షన్ స్టార్ గా ముద్రపడిన రియాన్ పరాగ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ నాక్స్ తో సత్తా చాటాడు. ఆ టీం కు అతడే ప్రధాన బలంగా మారాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. అతడి సారథ్యం ఆకట్టుకుంటుంది. ఇక బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ నుంచి ఓ బిగ్ నాక్ బాకీ ఉంది. బౌలింగ్ లో బర్గర్, చాహల్, అవేస్ ఖాన్ 10 బాల్ టు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వీళ్ళంతా మరోసారి ఫామ్ ను కంటిన్యూ చేస్తే రాజస్థాన్ కు తిరుగుండదు. ఇక 2 టీమ్స్ బలాలను బట్టి ఈ రోజు మ్యాచ్ లో రాజస్థాన్ నెగ్గడం ఖాయం. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 28 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముంబై 15 సార్లు, రాజస్థాన్ 12 సార్లు నెగ్గాయి. గెలుపోటంల రికార్డులో ముంబై ముందంజలో ఉన్న రాజస్థాన్ ఆడుతున్న తీరు, వరుస విజయాలు సాధించడంతో ఆ జట్టుదే పైచేయిగా కనిపిస్తుంది.